హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అల్లం షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత 1 కప్పు సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకొని 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి, ఈ విధంగా వాటర్ చేంజ్ అవ్వాలి కలరు. స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి. ఈ మిగిలిన అల్లంని పడేయకుండా అల్లం పచ్చడి కానీ, పికిల్ కానీ లేదా అల్లం మురబ్బా లాంటిది తయారు చేసుకోవచ్చు. ఈ వడగట్టుకున్న నీళ్ళని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని 1 కప్పు చక్కెర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం కరిగేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం హీట్లో 5 నుంచి 6 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అల్లం సిరప్ ఈ విధంగా ఉండాలి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అల్లం తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మీకు సిరప్ రెడీ అవ్వడానికి. తర్వాత 1 గ్లాస్ తీసుకొని ఇందులో కొంచెం పుదీనా ఆకులు, అలాగే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఐస్ క్యూబ్స్, ముందుగా తయారు చేసుకున్న జింజర్ సిరప్ 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు సోడా వేసుకోవాలి. సోడా లేకపోతే 1 కప్పు చల్ల నీళ్ళైనా వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, అల్లం షర్బత్ రెడీ.